పెద్దోళ్ళు ప్రస్తుతానికైతే నేషనల్ పార్క్ దగ్గరికి వచ్చేసాం. అరివికులమో పెరియకులమో ఉంది, దాని పేరు అరివాకులమో ఏదో ఉంది. మన కార్ అక్కడ పార్క్ చేసాం. కార్ పార్కింగ్ ఎంత పొడుగుందంటే సుమారు కిలోమీటర్ ఉంది, నడుచుకొని పోవాలి ఇప్పుడు అంత దూరం. నైట్ తుంపర పడుతుంది కాబట్టి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అన్నమాట. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చాలా దూరం పెట్టారు కదా. లోపల పార్కింగ్ ఉంది కానీ లోపల ఫుల్ అయిపోయింది. మనమే చాలా దూరం రావాల్సి వచ్చింది. ఎంత ఉంది లైను. ఇట్లాంటి బోర్డులు మనం ఎక్కడ చూసినాం మన ఏరియాలో, ఎందుకంటే ఇక్కడ వైల్డ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. లేత తుంపర భలే పడుతుంది, పల్చగా పడుతుంది, సూపర్గా ఉంది. ఈ పార్కింగే దారుణం, ఎక్కడో పెట్టాము 1 కిలోమీటర్ దూరంలో. గొడుగుల వ్యాపారం. మొత్తం ఎక్కుతున్నాం. 6 మంది పడతామా? లాస్ట్ సీట్ మందే. ఎత్తిది కూకుతారేమో. ఏందో ఫ్లైట్లో ఎక్కిన ఫీలింగ్. తింటా పిల్లలు ఆకలి కదా, మోసోళ్ళు తెలుస్తుంది కదా. ఆల్మోస్ట్ మేఘాల్లో ఉన్నారా నాయన. 7,000 అడుగుల ఎత్తులో ఉన్నాం. మేఘాల్లో ఉన్నాం కాబట్టి బాగా ఫాగ్ సూపర్ కనిపిస్తుంది. కిందికి ఏం కనపడాలి, అంతా మంచే. ఆ కేక్ తినేసి పోదాం, ఆకలేస్తుంది. చెప్పునా. 27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చూడలేదు ఈ ప్రదేశాల. బాగుంది మంచి ప్లేస్. మళ్ళీ రావాలనిపిస్తూ ఉంది. రేపు వచ్చేద్దామా? కుదిరితే వస్తాము. మన ఓన్ కార్లో వచ్చేసి బాగుంది. కేక్ కూడా బాగుంది. మంచు మేఘాల్లో కూర్చొని కేక్ తింటాను.
बेटे माँ कहाँ जा रहे ఎట్లా ఉంది మా ఈ ప్లేస్ అన్నీ చూడాలని ఆత్రంగా ఉన్నా ఏమీ చూడలేని పరిస్థితిలో ఉన్నా కళ్ళు సరిపోలేదా ప్రకృతిని ఎంజాయ్ చేయాలని మైండ్లో ఉంటే వాంతులు రావు వర్షమే పడతాండి అంతే గొడుగు తీసుకుని నాకొద్దు నా టికెట్ అండి చూపినా ఆ గొడుగులు మూసేసిపోండి కొంచెం దూరము ఇట్లే పోవచ్చు ఇట్లా కూడా పోవచ్చు వద్దంటలేరా రిటర్న్లో తీసుకోవాలంట ఓమా ఎంత పెద్ద కొంటారా నాయన తీసుకునే పనిలే అదే టికెట్ చెట్టుకి అతుక్కుంటుంది చెట్టుకి అతుక్కుంటుంది పైకి ఎక్కాలన్నమాట 6,000 7,000 అడుగులా 6,600 అడుగు 6,000 అడుగుల ఎత్తులో గొడుగులతో వానలో బా చుట్టు కొడుతుంది వాన రెడీ మా మీకోసం తడుచుకుంటాను మే కొంచెం వీడియో కట్ చేసుకోదాం మే ఎవరో నేను ఎంత స్పీడ్ పోతున్నాడు ఏం స్పీడ్ పోతున్నాడు చూసుకో నువ్వు పదా నీ పాటు నువ్వు పోతాడు కొండల్లో పాట గుర్తొస్తుంది అవంతా వాటర్ ఫాల్స్ రెడీమా హౌ ఇస్ ఇట్ ఫీల్ కళ్ళు తిరిగింగా పొన్నులు చూడమ్మా ఎంత ఎత్తుకున్నాయా మా బాగా గుర్తొచ్చేసి ఆవిడ చూస్తుంటే మా వాళ్ళు పాపం చలికి వానకి గొడుగులు ఫ్రీజ్ అవుతున్నాయంట చేతులు అంత చల్లగా ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ కొండల కంటే పైన ఉన్నాం మేఘాల కంటే పైన పద
ఎక్కువ ఇది కురించి గార్డెన్ అంట. రకరకాల మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు, ఈ చెట్లు. లోపల రండి, స్పైసీ గార్డెన్ ఉంది. వెళ్తా లోపల. ఈ పాప ఎంజాయ్ చేస్తుంది బాగా, ఫుల్ ఎంజాయ్ పండుగ. మనలాంటి యూట్యూబర్ పాపం ఇచ్చి పిక్స్లో ఉన్నాడు. आ गया. పీక్స్లో ఉన్నాం ఇప్పుడు. వీటికి లాస్ట్ బా, వాటికి లిమిట్ అంట. నాలాగానే ఉన్నాడు వాడు. ఏం పార్కో ఏమో, మంచి పీక్ స్టేజ్లో ఉంది. కానీ ఇక్కడ ఏ అనిమల్ కనపడలా. ఎందుకంటే ఎంత వానలో జంతువులు మాత్రం వస్తాయి, మనల్ని చూసేదానికి, మనం వాటిని చూసేదానికి అవుతుందా, పాసిబుల్ కాదు. సో అది లాస్ట్, దాన్ని దాటి పోలే అనమాట, అలో చేయరు. ఇక్కడ ఒక స్టాప్, దానికి సంబంధించిన 2-3 బోర్డ్స్, సైన్ బోర్డ్స్ అంతే. ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి. గొడవ తీ పర్లా, తీ ఒక నిమిషం, ఏం కాదు. వద్దులే, ఆడాడు కనిపిస్తానులా. జగన్ చూడు, జిల్లు వాన చల్లగా. మిత్రులారా, నాకు ఇప్పుడే ఒక ఫ్రెండ్ దొరికాడు ఉత్తరప్రదేశ్ నుంచి, యోగిజీ సామ్రాజ్యం నుంచి. అతను డాక్టర్ హిమాంశు గుప్తా. హాయ్ ఇట్రామా. సో ఆయన పైన ఉన్నారనమాట పీక్స్లో, వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చాడంట బై ట్రైన్. బైక్ వచ్చినప్పుడు అట్లా నడుచుకు వెళ్ళిపోయాడు. పాప ఆయన హ్యాండిక్యాప్డ్ ఫిజికలీ. సో హెల్ప్ అడిగాడు, చెయ్యి ఇలా పెట్టుకోమన్నాడు, పెట్టుకున్నా. పైనుంచి అలా నడిచి వస్తున్నాం, ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. నా ఫ్యామిలీని అట్లా వదిలేసి ఇతని చాలా బాగా మాడుతున్నమాట. ఇతను సంతోషంగా ఉంది ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం అండ్ ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడడం. యూపీ కదా, కొంచెం
అట్లా ఉంటుంది ఆ ఫైర్. योगी बाबा जिंदाबाद జిందాబాద్ బోలేగా హమ్ భీ. जिंदाबाद జై హింద్. जय हिंद जय हिंद। ఇక్కడ ఒక టార్ షాప్ ఉంది, లోపలికి వెళ్దాం. ఏదది మమ్మీని అడుగు, ఏం కావాలి? కీ చైన్ కావాలన్నా చూడాలి. ఫిక్స్ రేట్ నో బార్గెన్. ఏం కొనుక్కో బా, ఇవి గుర్తుగా ఉంటుంది కదా ఇటుకు వచ్చినప్పుడు. చిన్న చిన్న వస్తువులు కొనుక్కో, పెద్ద పెద్ద మోసేది కాదు. అట్లా అది కొనుక్కో, తీసుకోమ్మా. రెండు తీసుకో. తెలుగులోనే మాట్లాడుకో. ఏంది రెడ్డమ్మా? తీసుకున్నా, తీసుకో మేడం. ఇది కీ చైన్ ఎవరమ్మా? ఓకే మ్యామ్.